హాయ్ ఫ్రెండ్స్, ప్రముఖ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ హీరో టోనీ జా హీరోగా నటించిన ట్రైకింగ్ రెస్క్యూ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది తెలుగులో. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్ మాఫియాని ఎదుర్కొన్న తన భార్యని, కూతుర్ని దారుణంగా చంపింది ఎవరో తెలుసుకోవడం కోసం ఒంటరిగా మిగిలిపోయిన హీరో టోనీ జా ఓ ధనవంతుడు వెంటపడతాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది. ఆమెను కిడ్నాప్ చేయాలనుకుంటాడు, అతన్ని చంపాలనుకుంటాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి, అసలు అతని భార్యని, కూతుర్ని చంపింది ఎవరన్నది సినిమా. టోనీ జా సినిమాల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఫైట్స్ అన్ని ఇందులో ఉంటాయి. హాస్పిటల్ నుంచి లాడ్జ్కి వచ్చిన తర్వాత వచ్చే ఫైట్ కానీ, 2 గొడ్డలు వేసుకొని తిరిగే ఒక లేడీతో వాటర్ పైప్ పగిలిన తర్వాత జరిగే ఫైట్ కానీ, బైక్ చేజ్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ అన్నీ ఆకట్టుకుంటాయి. ఫైట్స్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని చూడొచ్చు. టోనీ జా కొంచెం వీక్ అయినట్లు అనిపిస్తాడు, కానీ యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పుడు మాత్రం రైజ్ అవుతాడు. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, గట్టిగా అరుస్తూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఈ చైనీస్ సినిమా కనుక అలా ఓవర్ యాక్షన్ చేస్తారు. కొంచెం పాపను కాపాడడానికి వచ్చిన వాళ్ళందరిలో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్న తెలుసుకోవడంలో కూడా